ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన జీవితంలో డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పత్రాలు ఇంటర్వ్యూ పర్పస్ అయినా కానీ దేనికైనా కూడా డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పోతూ ఉంటాయి, లేదంటే కరెక్ట్గా మనకు అవసరమైన టైంలోనే కనపడకుండా మిస్ అయిపోతూ ఉంటాయి. సో సాధారణంగా దానివల్ల మనం చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాం లైఫ్లో. కరెక్ట్. సో డాక్యుమెంట్స్ లేక సరైన అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కరెక్ట్ టైంలో దొరకపోవడం వల్ల. సో ఇలాంటి మిస్సింగ్ డాక్యుమెంట్స్ కొందరు ఈ యొక్క మన బస్సులో జర్నీలో పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉంటారు. అవును. మరి ఈ మిస్సింగ్ డాక్యుమెంట్స్ని తిరిగి తెచ్చుకోవడానికి, లేదంటే ఎప్పుడు కూడా ఇలా జరగకుండా ఉండడానికి ఏదన్నా మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఇక్కడ మనల్ని వాస్తవానికి ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఇది క్వశ్చన్ మిస్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చును, మిస్ అయిపోయినటువంటి వస్తువులు కావచ్చును, ఇవి మనకు మన యొక్క జాతకరీత్యా వాస్తవానికి కూడా బుధుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో, నీచబడతాడో, బుధుడు అదేవిధంగా ఈ యొక్క రాహుకేతువులు కలిసి ఉన్నా కూడా ఇవి మిస్ అయిపోతుంటాయి. ముఖ్యంగా జాతకరీత్యా ఆ సందర్భం వచ్చినప్పుడు కానీ, లైక్ ఇప్పుడు మొన్న ఒకరు మనకు ఈ యొక్క ఒక జాబ్ అప్లై కోసం నా దగ్గరకు వచ్చినటువంటి ఒక క్లయింట్ పాపం తన బాధ వర్ణనానీతం జాబ్ అప్లై చేశాడట. సో వారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. వారు రెంట్ ఇంటి నుండి సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ రెంట్ ఇంటి నుండి సొంత ఇంటికి షిఫ్ట్ అయినటువంటి తరుణంలో కొంచెం ఆగమాగంలో డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టారు. అవేం పోలేదు, భద్రంగానే ఉన్నాయి, కానీ దొరకటం లేదు. చాలా ప్రయత్నంలో ఉన్నాడు. కానీ జాబ్ చాలా అవసరం. కనీసం జిరాక్సులు కూడా లేవు. సో అంతకుముందు ఒక 1.5 year ఖాళీగా తిరిగాడు. బిజినెస్ చేస్తా అని చెప్పి అటు మన మహారాష్ట్ర నుండి ఎక్కడ ఆనియన్ బిజినెస్ చేస్తారు వీళ్ళు. సో ఆ బిజినెస్లో కొంచెం కలిసి వచ్చిందని చెప్పి ఒక 1.5 year తిరిగాడు. సో అప్పుడే చెప్పా 25లో ఇవన్నీ మానేసుకోవాలి, మంచి జాబ్కు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండని చెప్పాను. వారు గృహాన్ని నిర్మించుకున్నారు, చక్కగా వెళ్ళారు. ఈ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. సో పాపం తనకు వేరే ప్రశ్న శాస్త్రం ద్వారా చూసి ఫలానా మీ ఇంట్లో ఈ దిశలో పోయి వెతకండి అని చెప్పడం జరిగింది. సో తను వెతకడము జరిగింది, ఆ డాక్యుమెంట్స్ దొరకడము కూడా జరిగింది అమ్మవారి దయ వల్ల. అవి ఉన్నాయి కనుక చెప్పా, ఫలానా ఒక అట్టపెట్టె, మనకు ఇది ఏమంటారు, ఈ ఏసీ రిలేటెడ్ కార్డ్బోర్డు, ఆ బాక్సులలో పెట్టేసి ఉన్నారు. సో ఇక దాన్ని ఇది మామూలుగా అని చెప్పి తీసేసి పక్కన పెట్టారు, పైన ఎక్కిచ్చేశారు. సో ఆ విధంగా వారు అడిగినటువంటిది ఆ గురు హోరాలో గురువారం రోజు రావడం జరిగింది. మనకు ఎప్పుడు మధ్యాహ్నము 12:30 నుంచి 1:30 ప్రాంతంలో గురు హోరా ఉంటుంది. సో వారు అడిగినటువంటి ప్రశ్నకు మనకు లగ్నం కూడా బాగా పడింది 7వ స్థానంలో కనుక మనం చెప్పినటువంటి ప్రశ్న బాగా సెట్ అయింది. అమ్మవారి దయ వల్ల బాగా దొరికింది. అయితే ఇక్కడ కొందరికి కంప్లీట్గా బస్సులో మిస్ అయిపోతాయి, కొందరికి దొరకవు. సో ఇలాంటి సందర్భాలలో చక్కగా మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకొని, సరస్వతి అమ్మవారిని బాగా ధ్యానం చేసుకోవాలి. సరస్వతి దేవాలయాలకు వెళ్ళాలి. ఎందుకంటే పుస్తకం అంటే మనకు సరస్వతి అమ్మవారితో సమానం కనుక మనము ఎప్పుడూ కూడా వ్యంగ్యంగా మాట్లాడద్దు. చదువుకునే వ్యక్తుల పట్ల కానీ, ఇట్టి పుస్తకాలను కానీ, లేదా చదువు చెప్పేటువంటి టీచర్స్ను కానీ వక్ర బుద్ధితో కానీ, కొంతమేర వక్ర దృష్టి అంటే ఉంటుంది కొందరికి,
అలాంటివి చేయడం వల్ల వారి వారి జాతకరీత్యా ఈ విధంగా జరుగుతాయి. సో తాటి బెల్లం, ఓకే, తాటి బెల్లాన్ని తీసుకోవాలి. తాటి బెల్లం మనకు ఈత బెల్లం అంటారు, తాటి బెల్లం లైక్ రకరకాలుగా దాన్ని. సో అది తీసుకొని ఒక తమలపాకుపై పెట్టి సౌత్ డైరెక్షన్లో దాని వద్ద ఒక దీపారాధన. ఆ దీపారాధన ఎట్లా, గ్రీన్ రిలేటెడ్ వత్తులు ఉండాలి, లేదా గ్రీన్ రిలేటెడ్ కాటన్ మనకు క్లాత్ నుండి కట్ చేసేసి ఆ గ్రీన్ రిలేటెడ్ వేయాలి. అయితే ఇక్కడ 3 ఇలాచీలు ఆ యొక్క దీపారాధనలో వేయాలి, లేదా గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి మంచి కాటన్ దారం రీలు తీసుకొని దాన్ని చక్కగా కూడా 9 పోగులు కానీ 5 పోగులు కానీ చేసి మంచిగా తడిపి దీపాన్ని వేయండి. వేసి చక్కగా కూడా 3 ఇలాచీలు వేసి మనసు పూర్తిగా కూడా మీరు గణపతికి దండం పెట్టుకోండి. ఓం గం గణపతయ్య నమః, ఓం గం గణపతయ్య నమః, లేదా ఓం ఐం సరస్వత్యే నమః, ఓం ఐం సరస్వత్యే నమః. ఈ 2 మంత్రాలలో ఏదన్నా ఒక 1008 సార్లు జపం చేయండి. 1008 సార్లు జపం చేసిన తర్వాత మీకు అది దొరకడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఏదో ఒకటి మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒకసారి చేయండి. ఇది మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ చేయండి. 100కు 200% కూడా. ఒకవేళ ఈ సర్టిఫికెట్స్ కాకుండా బంగారం కానీ, ఒకవేళ మనుషులు తప్పిపోయినా, మనుషులు కొందరు వెళ్ళిపోతారు అలిగేసి, అలాంటి సందర్భం కానీ, కుక్కలు తప్పిపోయినా కూడా, ఒకసారి మీరు నమ్మరు, పిల్లి తప్పిపోయిందని అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి. ఓకే, అంటే చెప్తున్న వారు జంతు ప్రేమికులు ఉంటారు సాధారణ. అది కనుక పిల్లి తప్పిపోయిందని చెప్పి మనకు వారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది. సో వారికి చెప్పా, అమ్మ కొంచెం అది వాటర్ రిలేటెడ్ ఉంది, మీరు ఒక్కసారి అటు వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. సో కొంత ఆ విధంగా ఉంటాయి. కనుక మీరు ఎలాంటి తప్పిపోయినటువంటి వస్తువులు కానీ కొంతమేర మనకు కనబడతలేవు అనుకున్నా కూడా మనం చెప్పినటువంటి ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వీరికి కనబడుతుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.